వికారాబాద్ బస్టాండ్ లో ప్రయాణికుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఆర్టీసీ డ్రైవర్ పై ఆ ప్రయాణికుడు దాడికి పాల్పడ్డాడు. దీంతో బస్సులను డ్రైవర్లు నిలిపివేసి ఆందోళనకు దిగారు. వికారాబాద్ డిపోకు చెందిన డ్రైవర్ రాములు టిఫిన్ చేసేందుకు వికారాబాద్ బస్టాండ్ లో బస్సును నిలిపివేశాడు. బస్సులోనే కండక్టర్ డ్రైవర్ కలిసి టిఫిన్ చేసేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో నవాజ్ అనే ప్రయాణికుడు వచ్చి బస్సు ఆలస్యంపై ప్రశ్నించాడు. అయితే అందుకు వాళ్ళు టిఫిన్ చేస్తున్నాం 5 నిమిషాల్లో బయలుదేరుతుందని డ్రైవర్ ప్రయాణికుడికి చెప్పాడు. అవేమీ వినిపించుకొని నవాజ్ డ్రైవర్ ను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆర్టీసీ డ్రైవర్లంతా కలిసి దాదాపు 45 బస్సులను నిలిపివేశారు. డ్రైవర్ రాములపై దాడి చేసిన నవాజ్ ను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నవాజ్ పై ఆర్టీసీ అధికారులు వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్సుల నిలిపివేతతో పరిగి, తాండూరు, హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా మాకు టైం ఉంది. తిన్నాక కూడా ఇంకొక 10 నిమిషాలు టైం ఉంటుంది మాకు. ప్యాంట్ మీద వేయకుండా సైడ్లో వేసుకున్నాం. సైడ్లో వేసుకొని పార్కింగ్లో ఉంటుంది. పార్కింగ్లో పెట్టి తింటున్నాం. తినే టైంలో వచ్చిండు ప్యాసింజర్. 10 నిమిషాలలో వస్తామన్నా, బస్సులో మాత్రం ఎక్కకండి, మేము తిన్నాక పాయింట్ మీద వేసినాక ఏమని ఉంటే మాట్లాడదామండి. కానీ నువ్వు బస్సులో ఎక్కి వచ్చి కూర్చొని పెడతాం, మేము బ్యాగ్ పెడతాము వద్దా అని చెప్పినాం అంతే. అన్నాక అయినా బస్ నీదా మీ అప్పదా అంటే, మా అప్పు ఇప్పించిన బస్సు కాబట్టి నేను నడిపిస్తున్నాను ఇట్లే అన్నాం. అంటే నువ్వు జీతగాని నీకు జీతం ఇస్తున్నాం మేము అన్నాగానే ఏం మాట్లాడుతున్నావు రా అని వచ్చి మీదికి వచ్చిండు. మొన్న వచ్చి మీదికి లేస్తున్నావు ఏంది, కిందికి దిగినాక మాట్లాడంటే కిందికి దిగి మాట్లాడే మూమెంట్లో 2 దెబ్బలు కొట్టేసిండు అన్నాను చెయ్యి మీద. కొట్టినాక అన్నేమన్నాడు, బస్సులో ఆపేసినాం సైడ్కి ఆపేసి అన్నేమన్నాడు, ఇదేమున్నా కానీ తర్వాత చూసుకుంటాం మేము, బస్సులో అయితే నడపలేమని పక్కకెట్టినాం. పక్కకెట్టినాక వాళ్ళు 10 మంది వచ్చారు. 10 మంది వచ్చి మమ్మల్ని నేను చెయ్యం చేసుకోలేరు, కానీ ఒక్కడికి మళ్ళీ చేయి చేసుకుండు. దాని దిక్కించి ఈరోజు పేరు నవాజ్ గంగారాం కొట్టిండు, చాలా గట్టి కొట్టిండు. అన్న చెయ్యి కూడా లేస్తలేదు. దాని దిక్కించి మేము కూడా డిఎంను సంప్రదించినాము. కేసు కూడా పెట్టినాము, కానీ ఇప్పటి వరకు కేసు కాలేదు. కేసు అయిందని మామూలుగా వాట్సాప్ లో రాసి పంపిస్తారు, కానీ పీడిఎఫ్ రాలేదు ఇంకా మాకు. ప్లస్ కంట్రోలర్లు కూడా తినే డ్రైవర్ల దగ్గరికి బండ్ల దగ్గరికి పోవద్దని చెప్తలేరు. ఎందుకంటే మేము పొద్దున 5 గంటలకు ఎక్కుతాం డ్యూటీ. మధ్యాహ్నం లంచ్ టైం మాత్రం దొరుకుతుంది, టిఫిన్ కూడా టైం దొరుకుతుంది.
వికారాబాద్ బస్టాండ్ లో ప్రయాణికుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఆర్టీసీ డ్రైవర్ పై ఆ ప్రయాణికుడు దాడికి పాల్పడ్డాడు. దీంతో బస్సులను డ్రైవర్లు నిలిపివేసి ఆందోళనకు దిగారు. వికారాబాద్ డిపోకు చెందిన డ్రైవర్ రాములు టిఫిన్ చేసేందుకు వికారాబాద్ బస్టాండ్ లో బస్సును నిలిపివేశాడు. బస్సులోనే కండక్టర్ డ్రైవర్ కలిసి టిఫిన్ చేసేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో నవాజ్ అనే ప్రయాణికుడు వచ్చి బస్సు ఆలస్యంపై ప్రశ్నించాడు. అయితే టిఫిన్ చేస్తున్నాం, 5 నిమిషాల్లో బయలుదేరుతానని డ్రైవర్ ప్రయాణికుడికి సర్ది చెప్పాడు. అయితే అవేమీ వినిపించుకొని నవాజ్ డ్రైవర్ ను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆర్టీసీ డ్రైవర్లంతా కలిసి దాదాపు 45 బస్సులను నిలిపివేశారు. డ్రైవర్ రాములపై దాడి చేసిన నవాజ్ ను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నవాజ్ పై ఆర్టీసీ అధికారులు వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్సుల నిలిపివేతతో పరిగి, తాండూరు, హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ బస్టాండ్ లో ప్రయాణికుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఆర్టీసీ డ్రైవర్ పై ఆ ప్రయాణికుడు దాడికి పాల్పడ్డాడు. దీంతో బస్సులను డ్రైవర్లు నిలిపివేసి ఆందోళనకు దిగారు. వికారాబాద్ డిపోకు చెందిన డ్రైవర్ రాములు టిఫిన్ చేసేందుకు వికారాబాద్ బస్టాండ్ లో బస్సును నిలిపివేశాడు. బస్సులోనే కండక్టర్ డ్రైవర్ కలిసి టిఫిన్ చేసేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో నవాజ్ అనే ప్రయాణికుడు వచ్చి బస్సు ఆలస్యంపై ప్రశ్నించాడు. అయితే అందుకు టిఫిన్ చేస్తున్నాం, 5 నిమిషాల్లో బయలుదేరుతుందని డ్రైవర్ ప్రయాణికుడికి చెప్పాడు. అవేమీ వినిపించుకొని నవాజ్ డ్రైవర్ ను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం మహా న్యూస్ లో చూస్తున్నాం. అయితే దీంతో ఆర్టీసీ డ్రైవర్లంతా కలిసి దాదాపు 45 బస్సులను నిలిపివేశారు. డ్రైవర్ రాములపై దాడి చేసిన నవాజ్ ను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నవాజ్ పై ఆర్టీసీ అధికారులు వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్సుల నిలిపివేతతో పరిగి, తాండూరు, హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే మొత్తానికి డ్రైవర్ వర్షన్ అయితే మనం ఆల్రెడీ మహా న్యూస్ లో ఉన్నాము. అంటే ఈ దాడికి సంబంధించి డ్రైవర్ రాముల వర్షన్ ఆల్రెడీ చూసాం. అయితే ఎవరైతే దాడికి పాల్పడ్డారో నవాజ్ అనే యువకుడి వర్షన్ కూడా ఒకసారి విందాం. నిన్న వికారాబాద్ బస్టాండ్కి వెళ్ళినా మా మిస్సెస్కి తీసుకొని దించేసి వెళ్ళిపోదామని బస్సులో కంట్రోల్ రూమ్లో అడిగి మాట్లాడేసేసి బస్సులో కూర్చున్న డ్రైవర్లకు, లేడీ కండక్టర్లకు పర్మిషన్ తీసుకొని మాట్లాడి కూర్చోబెట్టేసి నేను వెళ్ళిపోయేటప్పుడు దాంతో మిస్గైడ్ చేసిన మా మిస్సెస్ తోటి మిస్గైడ్ చేసి దొబ్బినారు. మా మిస్సెస్కి దొబ్బినప్పుడు దెబ్బ తగిలినాక వీళ్ళు కండక్టర్లు, డ్రైవర్లు మాకు తెలియదు. ఒక డ్రెస్ మీద ఉన్నాడు, ఇద్దరు డ్రెస్ మీద ఉన్నారు. ఇంకా ఏం చేసినారంటే వీళ్ళు మాట్లాడుకుంటా మా మిస్సెస్కి దొబ్బేసేసినాక నేను దాని తర్వాత వచ్చి నేను మా మిస్సెస్కి తీసుకొని దిగేటప్పుడు నాకు ర్యాష్గా మాట్లాడినారు, తిట్టినప్పుడు నేను నేను దొబ్బిన వాళ్ళకు వాళ్ళు దొబ్బినారు. నా మీద వాళ్ళు చేతులు లేపినారు, నా మిస్సెస్ మీద ఫస్ట్ లేపినారు. నాకు తెలియదు. దాని తర్వాత వచ్చినాక తెలిసింది. ఈ జరిగిన ఘటన వీడ మళ్ళీ వికారాబాద్లో సీఎంకి ఈ పనికమ్మల పథకం తీసినారు అని ఇట్లా వేరేగా మాట్లాడుతున్నారు. అంటే మేము బస్సులో ఎక్కేసి నేను తర్వాత కింది దిగినాక రఫ్గా నాతోటి మళ్ళీ వేరేగా మాట్లాడినారు. మొత్తం జనాలు ఉన్నారు. ఆడ జనాల ముంగలు కూడా నేను అందరికీ చెప్తున్నా, మీరు అందరు చూస్తున్నారు తమాషా, నేను మాట్లాడే పద్ధతి కరెక్టా, రాంగా, రైటా మీరు అడగండి అని కూడా జనాలు కూడా చెప్తే వీళ్ళు జనాలు చూసుకుంటా తమాషా నిలబడ్డారు. వీళ్ళు వచ్చి ధర్నాలు చేసి మొత్తం నా మీద ఎఫ్ఐఆర్ చేసినారు వీళ్ళు, ఆర్టీసీ వాళ్ళు. ఆ ప్రైవేట్ బస్సు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు అంట. బస్సు నాది, నేను కొనుక్కున్నా, నా ఇష్టం వచ్చినా నేను పెడతా బస్సు, నువ్వు ఎవరు పోయి, నువ్వు ఎవరు నాకు అడగడానికి, నా ఇష్టం వచ్చినా నేను నడుపుకుంటా అని అంటున్నారు ఈ డ్రైవర్లు, బస్ డ్రైవర్లు చెప్తున్నారు. దాని తర్వాత మేము దిగేసినాం. ఇలా జరిగింది ఆడ మొత్తం.